చేయూత పెన్షన్లని పెంచుతామని ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగా విహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీనివాసులు తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చేయూత పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో నల్గొండ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పెన్షన్దారులతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగా విహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు 6,000, చేయూత పెన్షన్దారులకు 4,000 పెన్షన్ పెంచాలన్నారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నిక అయిన తర్వాత ఒక మాటగా అబద్ధాల ముఖ్యమంత్రిగా చరిత్రలో రేవంత్ రెడ్డి నిలిచిపోతారని అన్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగిపోదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే వరకు ఎంఆర్పీఎస్, విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. వేలాది మంది పెన్షన్దారులు రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తున్నా రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఆయన వైఖరి మార్చుకొని మానవతా కోణంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. లేని పక్షంలో ఈ నెల 20న గ్రామాన నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని స్తంభింపచేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మొండి వైఖరి వీడి 60 లక్షల మంది చేయూత పెన్షన్దారులకు పెన్షన్లు పెంచి కొత్తగా పెన్షన్కు దరఖాస్తు చేసుకున్న 10 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నల్గొండ ఎంఆర్ఓ కార్యాలయం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ, ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు మాసారం వెంకన్న మాదిగా, విహెచ్పిఎస్ జిల్లా నాయకులు చిలుముల జలేందర్, బీవీహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు మత్స్యగిరి, బుర్ర నాగయ్య, నరేష్ చారి, నగేష్, విజయ్, నరసింహ, ఇద్దయ్య, రమేష్, లక్ష్మి, రేణుక, బక్కమ్మ, రాములమ్మ, జానమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల కాలంలో వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, అలాగే కొత్తగా అప్లై చేసుకున్నటువంటి పెన్షన్దారులకు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మరి అధికారంలోకి వచ్చింది 21 నెలలు గడుస్తూ ఉంది. ఇంతవరకు కూడా పెంచుతానన్నటువంటి వృద్ధులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు ఇస్తానన్నటువంటి ఆ చేయూత పెన్షన్లు కానివ్వండి, వికలాంగులకు ఇస్తానన్నటువంటి ఆసరా పెన్షన్లు కానివ్వండి, ఇంతవరకు పెంచకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. పెన్షన్లు పెంచడానికి వాళ్ళు వికలాంగులకు 6,000, వృద్ధులకు 2,000 పెన్షన్ నుండి 4,000 చేయాలని, వికలాంగులు, ఎంఆర్పిఎస్ వీళ్ళంతా వృద్ధులు, వితంతువులందరూ ధర్నా చేస్తున్నాము. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఎంఆర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తున్నాం. కాబట్టి ఈసారి ప్రభుత్వం రావాలంటే మాకు పెన్షన్లు పెంచి వాళ్ళు ప్రభుత్వం ముందుకు వస్తారు. లేని ఏడల ప్రభుత్వాన్ని నిలదొక్కి మేము కింద పడదోలుతామని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్టోబర్ 6 నుండి నవంబర్ 6 వరకు దీక్షల కార్యక్రమం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి గారికి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ ఏ ప్రతిపక్ష నాయకులు కూడా నేటికి ఇప్పటికి కూడా వికలాంగుల మీద ప్రేమ లేదు. ఖాళీ వాళ్ళు ఓటు బ్యాంక్గా ఓటేయించుకుంటారు. 60 లక్షల మంది రాష్ట్రంలో వికలాంగులు పెన్షన్ తీసుకునేటాళ్ళు అందరూ కూడా 60 లక్షల మంది ఉన్నారు. కానీ వారి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కేవలం మందకృష్ణ మాది గారే మొదటి నుండి కూడా వారి బాగోగులు, వాళ్ళ పరిస్థితులు అవన్నీ చూసి కూడా అన్నగారు 2 నెలల నుంచి కూడా తీవ్రంగా ఉద్యమం చేయడం జరుగుతుంది. మీరు రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు పట్టింపులకు పోకుండా ఖచ్చితంగా వాళ్ళకు ఇచ్చిన హామీని పెన్షన్ పెంచి ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.